ప్రభునందు అందరికీ వందనాలండి. ప్రభునామమున మరి బైబిల్ క్లాసు సందర్భముగా మనం ధ్యానిస్తున్న వచ్చిన భాగం గ్రంథం మార్క్స్ వార్త. మరి కొన్ని ప్రసంగాలు మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి వేళ కూడా బైబిల్ క్లాసులో మార్క్స్ వార్త 2వ అధ్యాయం ప్రారంభం మనం చదువుకుందాం. మొదటి పేర ఇంతవరకు 10-12 ప్రసంగాలు అందులో కొనసాగాయి. ఈ రాత్రి వేళ కూడా మరి మార్క్స్ వార్తలోని 2వ అధ్యాయం ప్రారంభం మొదటి 12 వచనాలు నేను చదువుతాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన తన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మరి మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చేది. చాలామంది కూడినందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయుగల వారిని పరువుతోనే దింపింది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగల వారితో చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుని వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవేగల వానితో నీ పాపను క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయుగల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను అనేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయాను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యముల నిన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ప్రభు తన దివ్యమైన వాక్కులు మన ఆత్మనిమిత్తము బహుగా దీవించినట్టుగా చిన్న మాట ప్రార్థించి వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, తిరుగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మహోన్నతమైన దివ్యమైన నామమున రాత్రివేళ బైబిల్ క్లాసులో ఇచ్చిన సమయం కొరకై పూజిస్తూ కనపరుస్తున్న మా తండ్రి, అనేక మా ప్రియులు కూడి చేరి మీ వాక్యం చూడగా తగిన సాయం దయచేయమని, మాకు తగిన ఆలోచన ఇవ్వండి, జ్ఞానం దయచేయండి, దినదాసు బలపరచమని, వాక్ అందించమని, అన్ని విషయాలు కూడా మీరు మాకు మేలు చేసి అయిపోతుంది. భయంకరమైన కరోనా బారిని తప్పించండి మా ప్రభువ. మా దేశం, మా రాష్ట్రాలు, మా జిల్లాలు, మా ప్రాంతాలు, మేమున్న ఏరియాస్లో, మా కాలనీస్లో ఎవరికి ఎలాంటి హాని విపత్తు తొందర కలగకుండా కాపాడమని, మీరే ఆ యొక్క కరోనా నిర్మూలన చేయండి, ఎత్తివేయండి ప్రభువ. మీరు అరికట్టమని వీటికి వస్తాం. మీరే సాయం చేకూర్చమని, ఎవరికి ఎలాంటి నష్టం రాకుండా సాయం చేకూర్చమని యేసు ప్రభు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం చదువుకున్న దివ్య వాక్య భాగంలో ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల్లో మరొక అద్భుతం మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో గతంలో మనం ధ్యానం చేశాం. అనేక రీతులుగా ప్రభువు చేసిన ఆయన గొప్పతనాన్ని గురించి కూడా మనం ధ్యానించాం. అయితే ఈ రాత్రి వేళ 2వ అధ్యాయానికి వస్తున్నాం. 2వ అధ్యాయం ప్రారంభంలోనే మరి అక్కడ పక్షవాయుగల ఒక రోగిని ఆయన ఏ రకంగా బాగు చేశాడో మరి ఆ సంగతులు, ఆ సందర్భం మనం క్లుప్తంగా ధ్యానం మనం చేయవలసిన వారం ఉన్నాం. అందుచేత 2వ అధ్యాయం ప్రారంభంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను అని మనం వింటున్నాం. ఆయన మరలా కపెర్నహూములో ప్యారలల్గా మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి 8 వచనాల్లోనూ, లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాల వరకును ప్యారల్గా ఈ సంగతులు రాయబడ్డాయి. అటు మత్తయి సువార్తలోను, ఇటు లూకా సువార్తలోను, ఇక్కడ మార్క్స్ వార్తలోను ఈ విషయాలు, ఈ సంగతులు రాయించబడ్డాయి. అందుచేత ఇక్కడ
కొన్ని దినములైన పిమ్మట, కొన్ని దినములైన పిమ్మట అనే మాట మనం గమనిస్తున్నాం. తర్వాత ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. మరలా కపెర్నహూములోనికి వచ్చాను అని కూడా గమనిస్తున్నాం. తర్వాత ఆయన ఇంట ఉన్నాడని వినొచ్చినప్పుడు ఆ ఇల్లు ఎవరిదనగా మరి సీమోను వారి ఇళ్ళని కూడా మనము 1:29 1:22 23 వచనాల్లో మనం నేర్చుకుంటున్నాం. ఆ కపెర్నహూములో మరి సీమోను యొక్క ఇళ్ళని కూడా నేర్చుకుంటున్నాం. గతంలో చూసాం ఆ వాక్య భాగం. అందుచేత ఆయన ఇంట ఉన్నాడని వినొచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ప్రభు ఆ ఇంట ఉన్నాడని వారు తెలుసుకున్నారు. అనేకులు విని అనేకులు కూడి వచ్చినట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. జనసాంద్రత, ప్రభువును అనేకులు దర్శిస్తూ వచ్చారు, ప్రభువును సందర్శిస్తూ వచ్చారు. ప్రభువును మరి ప్రభువు గొప్ప బోధలు, ప్రభు చేసే సూచక్రియలు, అద్భుతాలు ఎన్నో చూడాలని, ఆయన మాట, దయగల మాట వినాలని కూడా ఆశ కలిగి అనేకులు కూడి వచ్చి అనే మాట రాయబడింది. అనేకులు అనగా గ్రేట్ మల్టిట్యూడ్స్ అని కూడా ఉంది మరో చోట ఇంగ్లీష్లో. ఆ తర్వాత అనేకులు, ఆ గొప్ప జనసమూహము అనే మాట కూడా గ్రేట్ మల్టిట్యూడ్స్. ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చినట్టుగా జనసమూహం, ఆ గొప్ప జనసమూహం, బహుజనులు ఆయనతో వచ్చారు. అందువల్ల ఈ భాగంలో ఆయన ఇంట ఉన్నాడని వినొచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయి, ఈ వాకిట అనే మాట కూడా మనం ధ్యానించాం పోయినసారి. వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుండగా ప్రభు చేసిన పని, ఒక మంచి పని ఏంటంటే, గొప్ప పని, వాక్యం బోధిస్తున్నాడు. అద్భుతాలు మాత్రమే చేయలేదు, దయ్యాలు మాత్రమే వదలగట్టలేదు, మరి విడిచిపోయేటట్టుగా చేయలేదు, రోగాలు మాత్రమే నయం చేసిన వాడు కాడు. అంత మాత్రమే కాకుండా వ్యాధులు బాగు చేస్తున్నారు, వ్యాధులు పోతున్నాయి వాస్తవమే. కానీ అదే సమయంలో ప్రభుల వారు వాక్యం బోధిస్తున్నారు అక్కడ. అది చాలా కీలకమైన వచ్చిన భాగం. వాక్యం బోధిస్తున్నారు. 4వ అధ్యాయం ఇందులోనే 4:14 కూడా ఇలాంటి మాట వ్రాయబడింది కదా. 4వ అధ్యాయము 14వ వచనములో ఇలాంటి మాటే, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు అన్నాడు. విత్తువాని గురించిన ఉపమానం ఆ వాక్య రూపంలో ప్రభు బోధిస్తున్నట్టుగా 4:33 కూడా 4వ అధ్యాయం 33లో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. ఇలాంటి ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8:4 అనుకుంటాను. 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనంలో కూడా మరి ఇలాంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి చెదిరిపోయిన వారు ఆ సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేస్తున్నారు. అదే అపోస్తలుడు చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు, సంచరిస్తూనే ఉన్నట్టుగా మనము ప్రకటిస్తున్నారు. 11-19లో కూడా ఇలాంటి మాటే. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక అని కూడా మనం ఫినీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి, వారు వాక్యం బోధించిరి అనేటట్టుగా. కాబట్టి ఇక్కడ మరి వాక్యం బోధించిన తీరు మనం నేర్చుకుంటున్నాం. అందుచేత ఇక్కడ మరి ఆయన ఇంట ప్రవేశించి ఉన్నాడు, అనేకులు కూడి వచ్చారు, వారికి వాకిటైన స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు. కూర్చోబెట్టి ఆయా కబుర్లు చెప్పడం లేదు. అక్కడ వాక్యం బోధిస్తున్నాడు. దేవునికి వాక్యం బోధించాలి. దేవుని బిడ్డలమైన మనము సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించము, వాక్యం బోధించము, వాక్యం బోధించే వారముగా, వాక్యం ప్రకటించే వారముగా, సువార్త అందించే వారముగా, ప్రచురించే వారముగా, ప్రకటించే వారముగా, దేవుని బిడ్డల మధ్య కానీ, అవిశ్వాసం మధ్య కానీ, విశ్వాసం మధ్య కానీ మన చేరి కూడి వచ్చినప్పుడు వాక్యమును ధ్యానించుట, ప్రకటించుట, బోధించుట, అందించుట, ఇది చాలా విశిష్టమైన మాటగా మనం గమనిస్తున్నాం. అందుచేత ఇక్కడ మరి చాలామంది అక్కడే తర్వాత వాక్యం బోధించుండగా
కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ పక్షవాయు గలవాడు, పెరాలసిస్ అవునా, పక్షవాయు గలవాడు. కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చినట్టుగా మత్తయిలో మాటలు ఉన్నాయి. ఈ మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం కూడా ఈ సంగతులు ప్యారల్గా రాశాడు. ముగ్గురు సువార్తలు రాశారు. కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మరి మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన వద్దకు రావాలి, ఎంత పాప రోగి అయినా సరే ఆయన వద్దకే మనం తేబడాలి, ఆయన వద్దకు రావాలి. నా యుద్ధకు వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయను, ఆయన యుద్ధ జీవపూట కలదు, ఆయన యుద్ధ అనే మాట చాలాసార్లు మనం ధ్యానించాం కదా. ఆయన యుద్ధకే మనం రావాలి. పాప భారముతో, ప్రయాసముతో, వికటమైన వేదనతో, బాధతో, పాప అంగలార్పుతో, హృదయ తపనతో మరి పాపి యేసయ్య వారి యుద్ధకు రావాలి. మన ఆయన యుద్ధనే మనం కూర్చొని నేర్చుకోవాలి. ఆయన యుద్ధనే మనకు గొప్ప దీవెన ఉంది. అందుచేత కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చింది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేకపోయారు. చాలామంది కూడి ఉన్నారు ఆ ఇంటి ముంగిట, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేకపోయారంటే ఈ గుంపు ఉన్నవారు, ఆ కూడి ఉన్నవారు ఆ వ్యవధి ఆ యొక్క ఎడం ఇచ్చినట్టుగా లేదు, స్థలం ఇచ్చినట్టుగా లేదు, వెళ్ళటానికి స్థలం ఇచ్చినట్టుగా కనబడదు అక్కడ. తర్వాత అక్కడ వారు ఆయనతో చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి అని మాట చూస్తున్నాం. వీరు గుంపుగా ఉన్నారు కానీ వారిని గమనిస్తున్నారు కానీ వారు ఎడము ఆ స్థలం ఇచ్చిన వారు కారు. పైగా రోగి, పైన వ్యాధిగ్రస్తుడు, నలుగురు చేత మోయించుకొని వచ్చినవారు, తేబడిన వ్యక్తి అయినా నలుగురు చేత మోయించబడిన వాడు, నలుగురు మోసుకొని వచ్చారు. అది గమనిస్తున్నారు. చూడలేదా గుంపు? చూసి ఉండొచ్చు కూడా. అయితే గుంపు వెళ్ళటానికి త్రోవ కలుగజేసిన వారు కారు. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నామేమో. త్రోవ ఇచ్చిన వారు యేసయ్య యుద్ధకు రావడానికి మరి గుంపుగా అడ్డుగా చాలాసార్లు మనం ఉంటాం. నమ్మిన వారమైన మనం చాలాసార్లు అనేకులు రావడానికి చాలా అడ్డుగా ఉన్నాం. మనమే అడ్డు కనపడుతున్నాం. త్రోవ ఇచ్చిన వారం కాదు, దారి ఇచ్చిన వారం కాదు. యేసయ్య వారు కనబడకుండా మనమే కనబడుతున్నాం. యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదని మత్తయి సువార్త 17లో రాయబడింది కొండ మీద అక్కడ. అందువల్ల ఇక్కడ గుంపు కూడా, ఆ గుంపు జక్కయ్య సందర్భం కూడా అదే కదా, పుట్టి జక్కయ్య. యేసు ఎవరో ఈయన చూడగోరుండ కానీ జనులు గుంపు కూడి ఉన్నందువలన మరి ఆయన చూడలేకపోయాడు. ఆయన పొట్టివాడు పాపం ఆయనకు అవకాశం ఇవ్వచ్చు కదా చూడడానికి, రావయ్య చూడడానికి ఇచ్చినవారు కాదు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేడి చెట్టు ఎక్కాడు పాపం. మేడి చెట్టు ఎక్కి చూడగోరును, వినగోరును, తినగోరును, రాగోరును, ఈ మంచి మా బైబిల్లో చాలా బాగున్నాయి ఇలాంటి మాటలు. అందువల్ల ఇక్కడ మరి గుంపు కూడి ఉన్నారు కానీ త్రోవ ఇచ్చిన వారు మాత్రం, దారి ఇచ్చిన వారు మాత్రం కాదు, ప్రభుత్వం నడిపించిన వారు మాత్రం కాదు. మన జీవితాలు అట్లాగే నమ్మిన వారమైన మనకు ఆ బాధ్యత లేదా? అక్కడ గుంపు ఉన్నారు కానీ ఆ తెరవు లేదు, ఆ స్థానం ఇచ్చిన వారు కారు, ఎడమిచ్చిన వారు కారు, ఆ దారి ఇచ్చిన వారు కాదు, దోవ చూపిన వారు కారు. అందుకే ఇర్మియాలో అంటాడు 30వ అధ్యాయం అనుకుంటాను, ఆ దోవ చూపు స్తంభం నిలబెట్టమని చెప్తాడు. దోవ అనగా తెరవు, దారి, మార్గము, దోవ ఇవన్నీ ఒకటే పదాలు. దోవ చూపే స్తంభములు నిలబెట్టమని చెప్తాడు అక్కడ. దోవ చూపేవారు ఉన్నారా? త్రోవ ఇచ్చేవారు ఉన్నారా? దారి చూపించేవారు ఉన్నారా? దారిలో నడిపించేవారు ఉన్నారా? ఆ దారి యుద్ధకు తెచ్చేవారు ఉన్నారా? ప్రభుత్వం తీసుకొచ్చేవారు ఉన్నారా? అది చాలా ప్రశ్నార్థకం ఈవేళ. ఆ బడ్డం లేదు, నమ్మిన వారిలో బడ్డం లేదు. గుంపుగా ఉన్నారు కానీ గుంపులు ఉన్నాయి ఈవేళ, చాలా గుంపులు ఉన్నాయి కదా. చాలా గుంపు, పలానా గుంపు గుంపే గుంపు ఉంది, గంపలేదు. గంపనగా సపరేషన్. గంపలో ఉన్నావా? ఫాక్స్ గారు దేవునిదాసుడు గొప్పవారు అనేవారు, నువ్వు గుంపులో ఉన్నావా గంపలో ఉన్నావా అని. గుంపులు ఉన్నాయి ఈవేళ, గంపలో లేరు ఈవేళ. గుంపులు ఎక్కువయ్యాయి. మరి ఈ మధ్యకాలంలో గుంపులు ఎక్కువయ్యాయి. మేము నమ్మిన 50 ఏళ్ళ క్రితం అది లేదు. ఇప్పుడు గుంపులు ఎక్కువైపోయాయి, గ్రూప్స్ ఎక్కువైపోయాయి. ఇక్కడ గుంపు కూడినారు జనులు, గుంపు కూడినారు. ఇక్కడ గుంపు కూడినారు. ఆ పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని, నలుగురు ఆయన ఫ్రెండ్స్ కాబోలు, ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కాబోలు, జబ్బుతో పడ్డా
ఆయన ఫ్రెండ్స్ నలుగురు కాబోలు. ఈ నలుగురు ఫ్రెండ్స్ చేత మోహించబడి వారెంతో భారంతో వచ్చారు. వారి బర్డన్ చాలా గొప్పది, వారి ఆశయాలు చాలా గొప్పది, వారి యొక్క తాత్పర్యం చాలా గొప్పది, వారి తెగింపు చాలా గొప్పది. ఆ బిడ్డను గమనించి ఆయన ఏదో తీసుకుని వస్తున్నారు. అంతేకాదు వారి సాహసం, వారి ధైర్యము, వారి యొక్క ఔదార్యం మనం గమనిస్తున్నాం. ఆ ఇంటి పైకి ఎక్కారు, కప్పే ఓపెన్ చేయాలి చూశారు, పైకి ఎక్కారు. అక్కడ తేడమే కాదు, ఆ స్ట్రెయిన్ తీసుకున్నారు. ఆ స్ట్రెయిన్ తీసుకునే వారు ఉన్నారు ఇప్పుడు ఇవాళ. చెప్పండి, దేవుని దగ్గర నడిపించాలంటే, దేవుని దగ్గర వ్యక్తి రాబట్టాలంటే పైకి ఎక్కారు. ఎంత స్ట్రెయిన్ చూడండి. కప్పు విప్పారు, కప్పు ఓపెన్ చేశారు, కప్పు ఓపెన్. ఇక్కడ కింద ఉన్న ఒక గుంపు అంటే సర్దుకొని సరిపోయింది, అది దారి ఇచ్చిండి సరిపోయి ఆ పని చేసిన వారు కావాలి. ఈ పని చేయలేదు, ఈ పని చేయమని, ఆ పని చేయము, ఏ పని చేయమనం. అట్లా దారిచ్చే వాళ్ళం కాదు, కప్పు పైకెక్కి కప్పు ఓపెన్ చేసే వాళ్ళు కూడా కాదు, అట్లా స్ట్రెయిన్ తీసుకొని పైకి కింద దించేవాళ్ళు కూడా కాదు. ఏ స్ట్రెయిన్ లేకుండా నమ్మినవారు వేళ నెమ్మదిగా చాలా నిరభ్యంతరంగా నిర్విచారంగా ఉన్నారు. విచారమే లేదు, ఏ బాధ లేదు, ఏ చీకు చింత లేకుండా ఉన్నారు. చింత లేదు, ఆత్మ చింత లేదు, ఆత్మ వేదన లేదు, తపన లేదు. అందుకే ఈవేళ మనం ఈ క్షోభ, లోకంలో క్షోభగా ఇవాళ మనం కళ్ళలో చూస్తున్నాం. నమ్మిన వారు చాలా జాగ్రత్త సుమా. నా ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు, దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. అందుచేత ఇక్కడ మనం నలుగురు చేత మోహించుకొని ఆయనతో తీసుకుని వచ్చిరి ఆయనతో తీసుకొని వచ్చి తర్వాత ఆయనున్న చోటికి చేరలేక చాలామంది కూడినందున వారు ఆయన యుద్ధకు చేరలేకపోయారు. ఆ గుంపు కూడినందువల్ల చేరలేకపోయారు. చాలా జాగ్రత్తగా మాట గమనించారు. చేరలేక ఆయన ఉన్న చోటనే పైగా ఇంటి కప్పు విప్పారు. ఇంటి కప్పు విప్పిరేనింది. కానీ ఇక్కడ ఆ లూకాసు వార్త 5వ అధ్యాయము 19వ వచనంలో టైల్స్ అనేది అక్కడ పెంకులు, ఆ యొక్క కప్పు పెంకులు 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట పెంకులు ఓపెన్ చేశారట. చూడండి అక్కడ 5వ అధ్యాయము 19వ వచనంలో ఆ లూకాసు వార్త విస్పష్టంగా రాస్తున్నాడు. 5వ అధ్యాయం 19వ వచనంలో, అవునా? 5వ అధ్యాయము లూకాసు వార్తలో 19వ వచనం, లూకా 5:19లో తేటగా మనం గమనిస్తున్నాం. జనులు గుంపు కూడినందున వారి లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయేను. సైడ్ వల్ల సందు లేదు రావడానికి. అలాగే ఆ రకంగా చూస్తున్నారు. జనులు గుంపు కూడినందున వారి లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయేను కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దింపిరి. ఇవన్నీ చూస్తున్నారు. విన్యాసాలను మనం చూస్తున్నాం. చాలా నమ్మినవారు ఈ విన్యాసాలను చూస్తూనే ఉంటారు. కానీ మనస్సు కరగదు, మనస్సు రాదు, ఆకలింపు చేసుకోరు, అంత జ్ఞానం లేదు. వాక్యం వింటారు, బలలో చేయవేస్తారు, అన్నీ గమనిస్తారు, సువార్త అంటారు, అన్నీ అంటారు. కానీ తీరా చూస్తే ఈ పద్ధతులు కనపడడం లే. నమ్మినా మాకేం అని గమ్ముగా కూర్చొని ఉన్నారు. ఈ తపన లేదు, ఆందోళన లేదు, బాధ్యత లేదు, బరువు లేదు, బర్డన్ లేదు. అవునా? ఇంటి కప్పు విప్పి ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. యేసు ఎదుట, యేసయ్య వారి ఎదుట, ఆయన ఎదుటికి రావాలి. ఆయన ఎదుటకు మనం రావాలి. పాపాత్ముడు ఆయన ఎదుటకు రావాలి. ఆయన ఎదుటికి రావాలి. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాము, తీసుకుని వచ్చేది చాలామంది కూడినందున వారు ఎంతో చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి, ఇక్కడ సందు అన్నాడు, సందు చేశారు. సందు చేస్తుంటే చూస్తూనే ఉన్నారు. సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. పక్షవాయువు గల వారిని పరుపుతోనే చాలా చాకచక్యంగా పరుపుతోనే దింపిరి, మంచంతోనే దింపిరి. ఆ అబ్బాయికి ఎలాంటి దెబ్బ తగలకుండా, బాధ లేకుండా చాలా జాగ్రత్తగా, పక్షవాయువు గల వాడు కదా, కింద పడకూడదు, స్లిప్ కాకూడదు, చాలా చాకచక్యంగా తాళతోనే దింపారు. పైనుండి కిందకి తాళతో దింపారు. అది సెకండ్ స్టేరేజ్ అని రాయబడింది అక్కడ. అందువల్ల స్టేర్ కేస్ పైన, అవునా? అందువల్ల ఇక్కడ పరుపుతోనే దింపిరి.
ఆ యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, వారి విశ్వాసము చూచి, అక్కడ బహువచనం ఉంది. అక్కడ ఆ 4 ప్లస్ ఈయన 5 చూశాడు. మంచం ఉండమనేగా చూసింది ప్రభు. మంచాన్ని దించారు 4, మోసుకొని వచ్చారు 4. వేసే వారి గుంపును చూసి మాట్లాడడం లేదు. ఈ గుంపును చూసి మాట్లాడేవాడు కదా ఆయన. గుంపును చూసి మాట్లాడలేదు. ఏమన్నాడు అక్కడ? ఆ యొక్క 4 చూశాడు, మంచం ఉండమని చూశాడు. మొత్తం 5 వారి 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 విశ్వాసం చూసి, లేక వారి విశ్వాసం మళ్ళీ అది సరే, అది తర్వాత వారి విశ్వాసం అని అందరూ 4 + 1 5 మెంబర్స్. వారి విశ్వాసం, యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా, ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ఆయన గురించి, ఆ రోగి గురించి మాట్లాడుతుంది. కుమారుడా కుమార్తె, ఆయన కుమారుడయ్యాడు. కుమారి అన్నాడు. రక్తస్రావ రోగాల స్త్రీ గురించి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం స్వస్థపరచు, కుమారి ధైర్యముగా ఉండము అన్నాడు కదా ఆమెను. కుమారుడా అన్నాడు ఇక్కడ. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే అన్నాడు జక్కయ్యను గురించి. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. పాపలు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకోలు జరిగింది కదా. ఏమి యుద్ధాన్ని అన్యాయం తీసుకున్నట్టయితే ప్రభువా నేను 4 చెల్లిస్తానని అన్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. వచ్చిన వారంతా గుంపుకున్న వాళ్ళ గురించి మాట్లాడలే. పైకెక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు, చాడు ఉన్నాడు, అన్యాయంగా అక్రమంగా బతికాడు. జక్కన్నగా పవిత్రుడు, అపవిత్ర జీవితం కలిగినవాడు, అపవిత్రంగా ఉన్నాడు. పేరేమో పవిత్రుడే, కానీ అపవిత్రంగా బతికాడు అంతవరకు. అలాంటి జక్కయ్య పొట్టివాడు, అన్నింట్లో పొట్టివాడే. దేవుడు అందుకోలేక, వాక్యం అందుకోలేక, ఆయన యొక్క స్థాయిని అందుకోలేక, పొందులేక, హత్తుకోలేక ఆయన వెంబడించలేకపోయాడు. కానీ అక్కడ మేడి చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు చూశాడు. అయితే జక్కయ్య త్వరగా దిగమన్నాడు. యేసేవారు గమనించారు, చూశారు, ఆత్మను తెలుసుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగమన్నాడు. నేను ఇంట ఉండవలసిందన్నాడు జక్కయ్య. ఎంత పరవశము, ఆత్మ పరవశం. ఆయన ఎంత సంతోషంతో ఆయన చేర్చుకున్నట్టుగా నేర్చుకొస్తున్నాం. ఇక్కడ కూడా కుమారుడు అన్నాడు. కుమారుడు, నా కుమారి, ఆమె కూడా ఆ 12 రక్తస్రావ రోగుల స్త్రీని గురించి, కుమారి ధైర్యముగా ఉండము, నీ పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలు నీలో ప్రవేశించి నీలో రక్తధార కట్టినట్టుగా మనం గమనిస్తాం. వెంటనే రక్తధార కట్టాను. చూడండి ఇవన్నీ ఎట్లా ఎలా ఉన్నాయి ఈ మాట చూడండి. యేసయ్య వారిలంతా ప్రభావితం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుచేత కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయుగలవానితో పాపాల విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ అబ్బాయి వచ్చి రోగంతో వచ్చాడు. పక్షవాయు రోగంతో వస్తే యేసయ్య వారు మొట్టమొదటి చెప్పింది ఏమాట? నీ రోగం పోయి తప్ప ఇలా ఏమాట ముందన్నాడు కదా, నీ పాపాలు క్షమించబడి కుమారుడు అన్నాడు. కుమార్తె కావాలి, పాపాలు క్షమించబడాలి. యేసయ్య వారు ఫస్ట్గా మాట్లాడేది తొలి మాట ఏంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. ఫర్గివ్నెస్ యువర్ సిన్స్ అన్నమాట. నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ముందు నేను రోగం కోసం వస్తే ఇదే పాపాలు అంటున్నాడు. రోగం కనపడుతుందా, పాపం కనపడుతుందా? నా పాపం కనపడలేదు, నా రోగం కనపడుతుంటే పక్షవాగలవాన్ని చేయి కాల పడిపోయి కొన్ని ఏళ్ళుగా దిక్కులేకనే ఉంటే నా ఫ్రెండ్స్ మోసుకొని వస్తే ఈయనేది చూసి నా పాపాల మాట, నా పాపాలు కనపడుతున్నాయి, రోగం కనపడుతుంది, పాపాలు కనపడడం లేదే అని అనుకుని ఉండొచ్చు. కానీ యేసయ్య అన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి కుమారుడా అన్నాడు. ముందు పాపక్షోభర కావాలి, పాపక్షోభర కావాలి. అక్కడ ఈ శరీర సంబంధ ఆరోగ్యం కాదు, మాకు కావాల్సింది స్వస్థత అని చెప్పేవారు. ఇప్పుడు మరి కరోనా దెబ్బతో స్వస్థపరిచే వాళ్ళకి ఏమయ్యారు మనకు తెలియదు. అందువల్ల ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి కుమారుడా నీ పాపం క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. పాపాలు క్షమించబడినవని పక్షవాయు గలవానితో చెప్పాను. 5:36 కూడా ఇలాంటి మాట కనబడుతుంది. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 36వ వచనం 5:36 కూడా ఇలాంటి మాటే కనబడుతుంది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పాను. నమ్మిక మాత్రం ఉంచమని అధికారితో చెప్పినట్టుగా గమనిస్తున్నాం. 9:3 కూడా 9వ అధ్యాయము 23వ వచనంలో 23లో ఇలాంటి మాటే. అధికారి కదా, శతాధిపతి అనుకుంటా ఇక్కడ. అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాడు. నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రమే, నమ్మువాని సమస్తం సాధ్యమే. నమ్మువానికి ఇక్కడేమన్నాడు? నీ పాపాలు క్షమించబడి ఉండవని పక్షవాయుగలవానితో చెప్పాను. పాపాల విషయం మాట్లాడాడు. అక్కడ తర్వాత ఏమైంది? అక్కడ
6వ వచనంలో శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండ్రి. వీళ్ళు నమ్మకం లేనివారు, ప్రశ్నించేవారు, ప్రశ్నలు గుప్పించేవారు, అపనమ్మకత్వాన్ని రేకెత్తించేవారు, ధర్మశాస్త్ర సంపూర్ణ తెలియకపోయినా పాటించకపోయినా యేసుప్రభు తప్పులు పట్టడానికి వచ్చిన వారు వీరు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు కూర్చున్నారు కానీ వారి వల్ల వచ్చేది ఏమి లేదు. ఇప్పుడు స్థలం వేస్ట్, అక్కడ లోపల కూర్చొని ఉన్నారు కానీ ప్లేస్ వేస్ట్. వాళ్ళకు నమ్మిక లేదు, విశ్వాసం లేదు, విధేయత లేదు, ఏమీ లేవు అనమాట. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? ఇతడు ప్రభు అని లేదు, ఆ గౌరవం లేదు. ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? ఇట్లెందుకు కొందరు ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవదూషణ అనే మాట మాట్లాడుతుంది. దేవదూషణ 14వ అధ్యాయం 62వ వచనంలో ఇదే సందర్భంలో ఈ దేవదూషణ అనే మాట వాడారు కదా. అక్కడ దేవదూషణ అనే మాట వాడారు. 14వ అధ్యాయము 62వ వచనములో యేసు పరమాత్ముని కుమారుడవైన నీవు క్రీస్తు, నీవేనా యాజకుడు, తిరిగి ప్రధాన యాజకుడు ఉన్నాడు 21లో. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే. 22వ వచనంలో మార్కు సువార్త 14:22లో అవును నేనే, మీరు మనిషి కుమారుడు శక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు మేఘాయుడే వచ్చుటయు చూచుదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని మనకు సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచున్నది అని అడుగుగా వారందరూ మరణకు పాత్రుడిని ఆయన మీద నేరస్థాపన చేసి దేవదూషణ అట. దేవుని కుమారుడు చెప్పినందుకు దేవదూషణ అని. ఇక్కడ స్వస్థపరిచినందుకు దేవదూషణ, పాపాలు క్షమింపజేసేందుకు దేవదూషణ, పాపాలు అని పాపాలు క్షమించబడ్డాయని చెప్పినందుకు దేవదూషణ అన్నారు. అక్కడేమన్నారు? నేను దేవుని కుమారుడు చెప్పినందుకు దేవదూషణ. నేను దేవుని కుమారుడు అని చెప్తే వాస్తవం చెప్పాడు. అవును నేనే దేవుని పరమాత్మ కుమారుడు చెప్తే అవును అంటే దేవదూషణ. అక్కడ 14వ అధ్యాయం. ఇక్కడ పాపాలు క్షమించబడ్డాయ్యా, నీ శ్వాసం స్వస్థపరిచింది, నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్పినందుకు దేవదూషణ అని. దేవుడు అక్కడే తప్ప పాపను క్షమింపగలవాడు ఎవడని తమ దేవుడు అని ఆలోచించుకొని ఇక్కడ నుంచే ఆయన మీద అపోజిషన్ ప్రారంభమైంది. 2వ అధ్యాయం ప్రారంభం. 2వ అధ్యాయం నుంచి మార్కు సువార్తలో అపోజిషన్, వ్యతిరేకత ప్రారంభమైంది. యేసయ్య వారి మీద ప్రారంభం వ్యతిరేకత. మొదటి అధ్యాయంలో అద్భుతాలు చేశారు, సూచక్రియలు, స్వస్థపరచడం గమనించారు. కానీ ఇక్కడ నుంచి ప్రారంభించారు. అందువల్ల ఇక్కడ వారు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడు ఎక్కడే తప్ప పాపను క్షమింపగల వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకోండి. యేసు వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని యేసు అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవడు తాను వారి గురించి చెప్పనక్కర్లేదు. ఎవరు తన గురించి యేసే వారికి చెప్పనక్కర్లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడనే మాట మనం గమనిస్తున్నాం కదా 5వ అధ్యాయంలో. తను వారి వశం చేసుకోవడం లేదని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసును ఆయన శిష్యుడు ఇక్కడ గమనిస్తున్నాం కదా 25వ అధ్యాయంలో. 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం 24వ వచనంలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మాట్లాడాయి కదా 2:24లో. యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తనను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని అంతర్యం ఎరిగినవాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మాట్లాడున్నాయి. హృదయం కంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడు యెహోవాయే అన్నాడు. అక్కడ హృదయ పరిశీలకుడు యెహోవాయే. ఆ యెహోవాయే నేను ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. అందువల్ల యేసు అందరిని ఎరిగినవాడు, తను వారి వశం చేసుకోలేదు. ఎవరిను ఆయన గురించి సాక్ష్యమైనక్కర్లేదు. ఆయన వారి మనుషుని అంత ఎరిగినవాడు కనుక ఎవరిను మనుషుని గురించి ఆయన సాక్ష్యమైనక్కర్లేదు. ప్రార్థనలు మనం చేస్తుంటాం ఆయన గురించి, ఈయన గురించి, ఆయన ఇలాగ ప్రభు, ఆయన అలాగ ప్రభు. ఎవరిను ఆయన గురించి సాక్ష్యమైనక్కర్లేదు, ఆయన సాక్ష్యమైనక్కర్లేదు. సుమా మనల్ని ఎరుగును, వారిని ఎరుగును, అందరినీ ఎరిగినవాడు. యేసు ప్రభు అందరినీ ఎరిగినవాడు, సర్వంతర్యామి, హృదయాంతరాలు దూరి పని చేసేవాడు. యేసయ్య వారు మన ఆలోచన పుట్టగొనిపే అని తెలుసు అన్నమాట.
మన మైండ్లో రాకపోవడమే అని తెలుసు, హృదయంలో తట్టకపోవడమే అని తెలుసు. అందువల్ల ఇక్కడ ఆయన ఆలోచన వారి ఆలోచన తెలుసుకున్నాడు. వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీ ఇలాంటి సంగతులు మీరు ఎందుకు హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు తలంచున్నారు అని పక్షివేగల వారితో నీ పాపలు క్షమింపడి ఉన్నవని చెప్పడం సులభమా? పాపాలు క్షమింపడి ఉన్నవని చెప్పడం సులభమా? పాపక్షోభం ఇవ్వడం అంత సులభమా? పాపక్షోభం ఇవ్వడం, పాపాలు క్షమించడం, పాపాలు తీసివేయడం, పాపాలు కడిగివేయడం, పాప నివారణ చేయడం అంత సులభమా? అది ఆయనకే సాధ్యం. అంతేకాదు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పడం సులభమా? ఈ రెండు కూడా అసాధ్యమే. శరీర సంబంధం వ్యాధి, ఆత్మీయమైన వ్యాధి పోగొట్టడం అనేది అసాధ్యం. కానీ యేసయ్య వారికి మాత్రం సుసాధ్యం, సులభతరం. ఆయన ఈ రెండు చేయగలడా? ఇది సులభమా? సులభమా అన్నాడు. పాపాలు తీసివేయడం కానీ, రోగం తీసివేయడం కానీ, పాప రోగము, శరీర రోగము ఒక క్షణంలోనే సంప్రాప్తమయ్యేది, సంప్రాప్తి కలిగించేది ప్రభు యేసుక్రీస్తు తప్ప ఈ భూమండలం మీద ఏ ఒక్కరు లేరు. ఆయన మన కొరకు వచ్చాడు, కల్వరిలో చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి మూడవ జయించి చావు సమాధి జయించి లేచాడు, జయశాలిగా లేచాడు, తిరిగి వెళ్ళాడు, రాబోతున్న యేసుప్రభు గురించి మనం నేర్చుకుంటున్నాం, సాక్ష్యమిస్తున్నాం. అందువల్ల ఇక్కడ అది సులభమా? నడుమని చెప్పుడు సులభమా? అయితే పాపం క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి మాత్రమే అధికారము కలదన్నాడు. పాపక్షమాపణ ఇచ్చేది భూమి మీద అధికారం ఉండేది ఒక యేసుక్రీస్తు వారికి అన్నాడు. మనిషి కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు, మనిషి కుమారుడు, ఆయన మాత్రమే అధికారం కలదన్నాడు. అయితే పాపం క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలన్నాడు. అధికారం కలదని మీరు తెలుసుకోవాలి సుమా అన్నాడు. పాపాలు క్షమించే అధికారం, రోగాలు తీసివేసే అధికారం, పాపిని పరలోకి చేర్పించే అధికారం యేసుప్రభుకు మాత్రమే ఉంది. అంతేకాదు ఈ ముల్లోకాల అధినేత యేసుక్రీస్తు వారు. పైన పరలోకం, కింద భూలోకం, దాని కింద అధోలోకం. ఈ ఊర్ధ్వలోకములో మరి దూతగణం చేత నిరంతరం పొగడబడుతున్న దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. దేవుని తట్టివాడు, దేవుని కుమారుడు. ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన బట్టి, ఆయన ఎందు సమస్త కలిగాయి. కలిగినది లేకుండా కలగలేదు, సమస్త ఆయన ద్వారా కలిగాయి. అందువల్ల ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ ఈ భాగంలో. అయితే పాపను క్షమించడం భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది. అధికారం ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అధికారం, ఆయన అధికారి, సమస్తమునకు అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి ఆయన. అక్కడే పక్క పేజీ కదా, తిప్పండి ఒక పేజీ, 18 కూడా ఇలాంటి మాట కనబడుతుంది కదా. 18 మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ కూడా ఇలాంటి మాట. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత ప్రభు అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎట్లాగా? యేసయ్య వారు అన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, సమాధిని ఓడించాడు, మరణాన్ని మట్టు పెట్టాడు, తిరిగి లేచిన 3 నాడు లేచాడు. లేచిన దేవుడు, సజీవుడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు లేచి మాట్లాడుతున్నాడు ఇక్కడ. లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను నా సర్వాధికారం ఇవ్వబడి, సర్వాధికారి యేసయ్య వారు, సర్వంలో సర్వమైన వాడు, ముల్లోకాల అధినేత, త్రికాలమందున ఉన్నవాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నవారు. పరలోకమందును భూమి మీదను నా సర్వాధికారం ఇవ్వబడినదని ప్రభు మాట్లాడుతున్నావు. పత్రిక 9:5లో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని మాట రాయబడింది. రోమ 9:5లో ఈయన సర్వాధికారి అయిన దేవుడు అనగా మహాదేవుడు అని తీతు 2:13లో రాయబడింది. 2:14లో మహాదేవుడు ఆయన మహాదేవుడు. ఆయన వాక్యముడు, దేవుడు ఏంటాను, ఆ వాక్యం దేవుడైనాను. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్యమును మన మధ్య నివసించిన 2:14లో ఆయన కృపాసత్యమును మన మధ్య, ఆయన ఆదింది ఉన్నవాడు, భూమి ఆకాశ నిర్మాణకుడు ఆయనే. ఆయన ద్వారా కలిగి నేర్చుకుంటున్నా. ఆయనే శరీరధారి అయి కాలం పరిపూర్ణమైనప్పుడు పరలోకం భూలోకానికి ఎత్తించి కల్వరి శిలువకి వెళ్ళి శిలువలో ప్రాణత్యాగం చేసి పాతిపెట్టబడి తిరిగి లేచిన దేవుడు. 3 నాడు లేచాడు, మన్నాడు ఓడించిన దేవుడై యేసుప్రభు వారు. అందువల్ల ఇక్కడ గమనిస్తున్నాం, ఇక్కడ మరి భూమి మీదను పరలోకమందును భూమి మీదను నా సర్వాధికారము ఇవ్వబడింది అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా లేపే అధికారం వేసే వారికి ఉంది. 5:23లో కూడా 5:23 తండ్రిని గణపరిచినట్టుగా
అందరూ కుమారుని కనపరచాలని తీర్చిటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్చిచ్చే అధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. మృతులను లేపే అధికారం కూడా, మృతులను లేపే అధికారం 20 తండ్రికి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకి ఇష్టం వచ్చే వాడిని బ్రతికించును అన్నాడు. అంతేకాదు తండ్రిని కనపరిచినట్టుగా అందరూ కుమారుని కనపరచు వలనని తీర్చిచ్చే అధికారము సర్వాధికారం కుమారునికి అప్పగించి, సర్వాధికారం తీర్చిచ్చే అధికారం కుమారునికి అప్పగించాడు. సర్వాధికారం లేపే అధికారం కూడా వేసేవారికి ఇచ్చాడు. లేపే అధికారం కలిగిన వాడు, మృతులను లేపే అధికారం వేసేవారికి ఉంది. సుమా జాగ్రత్త. సర్వాధికారి యేసు ప్రభు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా సర్వాధికారి దేవుడు ప్రభువు అని మాట రాయబడింది. సర్వాధికారి, ఈయన సర్వాధికారి. ముగిస్తున్నా. సర్వాధికారి 8వ వచనంలో అల్ఫయు ఒమేగా, నేనే అల్ఫా ఒమేగా అంటే ఆదివంతమై ఉన్నవాడు. అల్ఫయు ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ త్రికాలం ఉన్నవాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు. సర్వాధికారియు నాకు దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు. సర్వాధికారి యేసు ప్రభు. ఎవరో కాదు సుమా, ముల్లోకాల అధికారి యేసు ప్రభు. భూపతులకు అధిపతి యేసు ప్రభు వారు. భూపతులకు అధిపతి. ఈ భూమండలం అంతా, పరమండలం అంతా, అధోలోకమంతా, ముల్లోకాలు ఆయన కంట్రోల్లో, ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన హస్తములో ఉన్నాయి, ఆయన హ్యాండ్వేర్లో ఉన్నాయి. బరవరాదు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం మార్క్స్ వార్తలో భూమి మీద పాపం క్షమించే అధికారము మనిషి కుమారునికి కలదని తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. భూమి మీద పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారునికి భూమి మీద పాపలు క్షమించే అధికారం, పాపలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవేగల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను నేను. పరిపెత్తుకొని ఇప్పుడు నలుగురు అక్కర్లే, ఒక్కడే. పరుపు కూడా, మంచం కూడా తెచ్చిన మంచము పరుపు కూడా ఆయన చుట్టుకొని తనంతట తానుగా వెళ్ళిపోతున్నాడు. ఆ నలుగురు నివ్వెరపోయారు, గుంపంతా నివ్వెరపోయారు, అక్కడ జనమంతా నివ్వెరపోయారు, శాస్త్రులంతా నివ్వెరపోయారు, ఆశ్చర్యశక్తులయ్యారు, విభ్రాంతి పొందారు, ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. అవునా? పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను నేను. తక్షణమే, వెంటనే అనే మాటలు పోయిసారి మనం విన్నాం. 47 టైమ్స్ ఉన్నాయి. తక్షణమే, వెంటనే అన్నమాట. వెంటనే మార్క్స్ వార్తల మాటలు ఉన్నాయి అనేక మాటలు. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని లేచాడన్నాడా? లేదు. పరిపెత్తుకున్నాడా? లేదు. ఒకరు పరిపేయాలి. 2-3 వచ్చి ఎత్తి పట్టుకుంటే, పైకి ఎత్తుకుంటే కానీ జారిపోయి వాడు పాపం. అలాంటి వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట జనసమూహం ఎదుట, యేసు ప్రభు ఎదుట, ఆ నలుగురు ఎదుట, తెచ్చిన వారి నలుగురు అందరి ఎదుట వారందరి ఎదుట నడిచిపోయాను. లేచిన తర్వాత, రక్షింపడిన తర్వాత మనం కూడా అలా చక్కగా నడవాలని ప్రభు కొరకై. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, రోమ 6:4 ఈ మాట రాయబడ్డా. చూడండి, మంచి మాట. ముగిస్తా. విశ్వాసం ఒక మాట 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా, నూతన జీవం పొందిన వారు మరి యేసయ్య వారి ఎదుట నడుచుకోవాలి. అలాగే మనము కూడా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా మన బాప్సంలో మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితివి. లేచిన వారమైన మనం ఆయనతో ఐక్యము గల వారమై నడవాలి. నమ్మకంగా నడవాలి. మంచి నడక కలిగి మంచి నడవడి కలిగి ప్రభుతో నడవాలని ప్రభు మరి వాంఛిస్తున్నాడు, కోరుతున్నాడు. నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఈలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమపరిచారు. కానా అనే ఊరిలో ఆ విందు సందర్భంలో 2:11 వారు చూసినందున విశ్వాసం ఉంచినట్టుగా రాయబడిన దగ్గర చూసినందున 20:30 కూడా అలాంటి మాటే విస్మయం పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుచేత మరి విస్మయము, విభ్రాంతి, ఆశ్చర్యము అనే మాటలు కనబడుతున్నాయి. తక్షణమే వాడు లేచాడు, పరిపెత్తుకొని నిలిచి నడిచి తన ఇంటికి పరిపెత్తుకు వెళ్ళిపోయాడు.
మరి ప్రభు అక్కడ మహిమపరచబడ్డాడు. అంతేకాదు దేవుని మహిమపరిచి దేవుని మహిమ రావాలని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. ఇక్కడ తనైన దేవుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ రావాలి, తండ్రికి మహిమ రావాలి, తండ్రికి పేరు రావాలి, కీర్తి రావాలి, అవమానం రాకూడదు, అభ్యంతరం కలగకూడదు. దేవుని మహిమ రావాలని, దేవుని మహిమకరంగా మనం ఉండాలి. తద్వారా నేర్పడుచున్న దయగల దేవుడి మాట మన కొరకు బహుగా దీవించుగాక. చిన్న మాట ప్రార్థన. దయగల తండ్రి నాయన, చెప్పబడ్డ వాక్య భాగం దీవించండి, మా కొరకు అందించి మీరు మాతో మాట్లాడేందుకే ఇష్టం చేస్తున్నా, యువదాసు బలపడుతుందుకే ఇష్టం చేస్తున్నా. అనేకులు ప్రియులు వింటుండగా దర్శించండి, వారి కుటుంబాలను కరోనా బారిన పడకుండా కాపాడమని యేసు ప్రభు దీవెన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.